జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రసంగాలను వైసీపీ కార్యకర్తలు తరచూ అడ్డుకుంటున్నారు. తాజాగా పులివెందులోని లింగాలలో షర్మిల, సునీత మాట్లాడుతుండగా జై జగన్ అంటూ అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఓటమి భయంతో వైసీపీ కార్యకర్తలు రచ్చ చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎవరు ఏం చేశారో, ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది. రెడీనా? ఇప్పుడు చెప్తున్నాను, మీ అందరి ముందర పంచాయతీ పెడదాం. ఇది మీ అందరి ముందర పంచాయతీ పెడదాం. ఇది తాను కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అని, ఆ విషయం మరవద్దన్నారు షర్మిల. జగన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని మీరు ఓట్లు వేసి గెలిపిస్తే వారు మీకు చేసిందేంటో చెప్పాలని షర్మిల నిలదీశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు నోరు మూసుకున్నారు. ఇది మీ అందరి ముందర పంచాయతీ పెడదాం. ఇది వైఎస్ షర్మిల అలాగే సునీత మాట్లాడుతున్న ఈ ప్రసంగాల మధ్యలో జయ జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దక్షిణ వైఎస్ షర్మిలారెడ్డి ఈ రోజు తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు. మొదట పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి ఉదయం జరిగింది. అక్కడ మాత్రం విజయవంతంగా పూర్తయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక లింగాల మండలం, అంటే పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం, అప్పుడు రాజశేఖర రెడ్డికి వీరాభిమానులు, ఆ తర్వాత జగన్ రెడ్డికి సొంత అడ్డా ఇది. ఎందుకంటే ఇక్కడి నుంచి అత్యధిక స్థాయిలో వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఓట్లు ఉంటాయి. సో ఈ లింగాల లాగానే సభలో సునీత మాట్లాడే టైంలోనే జై జగన్ అంటూ నినాదాలు చేస్తారు. వైసీపీ కార్యకర్తలు ఒకవైపు వచ్చారు. అయితే అంతకు ట్రిబుల్ నుంచి షర్మిల అభిమానులు ఉన్నా కూడా ఏదో కొంతమంది వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి అల్లరి చేయడం జరిగింది. అల్లరి మూకలు సునీత మాట్లాడే టైంలోనే జై జగన్ అంటూ భారీ స్థాయిలో నినాదాలు చేయడంతో ఇంకా వెంటనే మైక్ తీసుకొని షర్మిలారెడ్డి సీరియస్ కావడం జరిగింది. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనే, మీరు ఏమనుకున్నా పర్లా, ఎంత అల్లరి చేసుకుంటారో చేసుకోండి. ఈ జగన్ రెడ్డిగా అవినాశం గెలిపించారు కదా, మీరేం చేస్తారు, మీకు వాళ్ళు ఏం చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. నేను అట్లా తీసుకుంటే నేను చేసి కాగలను, ఏ స్థాయిలో కూడా నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అని గట్టిగా సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు వాళ్ళు నోరు మూసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ ఏవి వివాదాలు లేవు. ఆ ఒక్కటి మాత్రం బాగా డిస్టర్బెన్స్ అయ్యారు విజయదుర్గ. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎవరు ఏం చేశారో, ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది. రెడీనా? ఇప్పుడు చెప్తున్నాను, మీ అందరి ముందర పంచాయతీ పెడదాం. ఇది